తెలంగాణలో నిర్మాణ రంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేయాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన పాలసీకి రూపకల్పన చేస్తుందని సమాచారం. ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టులో పేదలకు మధ్యతరగతి వారికి ప్రత్యేక వాటా కేటాయింపును తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం తీసుకురానున్న ఈ విధానం అమల్లోకి వస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల మరింత చేరువ కానుంది. తెలంగాణలో అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ ప్రైవేట్ నివాస ప్రాజెక్టులో పేదలకు 20% డ్రాఫ్ట్ పాలసీని సిద్ధం చేసిన హౌసింగ్ శాఖ సాకారం కానున్న పేద మధ్యతరగతి వారి సొంతింటి కళ అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ పేరుతో కొత్త విధానాన్ని రూపొందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై రాష్ట్రంలో నిర్మించే ప్రతి ప్రైవేట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 20% స్థలం లేదా ఇళ్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేటాయించాల్సి ఉంటుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం గ్రీన్ ఏరియా ఓపెన్ స్పేస్ కోసం 20% కేటాయింపు ఉండగా దీనికి అదనంగా మరో 20% పేదల కోసం ఇవ్వాల్సి ఉంటుందట. ఈ విధానాన్ని అమలు చేసేందుకు తెలంగాణ హౌసింగ్ అధికారులు ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో అమలవుతున్న అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ నమూనాలను అధ్యయనం చేశారు. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రైవేట్ ప్రాజెక్టుల్లో పేదలకు ఇళ్ల కేటాయింపు విజయవంతంగా అమలవుతోంది. అదే తరహాలో తెలంగాణలో కూడా అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం 15 లక్షల్లోపు ధరతో 450 నుంచి 600 SFT పరిధిలో ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకురాగా పేద మధ్యతరగతి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అఫోర్డబుల్ హౌసింగ్ పై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ విల్లాల్లో పనిచేసే కార్మికులు దూర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం లేకుండా అదే ప్రాజెక్టు పరిధిలో నివసించేలా చేయడమే ఈ హౌసింగ్ విధానం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిల్డర్ 20% స్థలం ఇవ్వలేకపోతే నిర్ణీత రుసుము ప్రభుత్వానికి చెల్లించాలి అనే నిబంధన ఉండేది. అదేవిధంగా ఇప్పుడు కూడా మరింత కఠినమైన చట్టబద్ధమైన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీకి సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీపై చర్చలు పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల మరింత చేరువ కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో గచ్చిబౌలిలో నిర్మించిన రాంకీ ప్రాజెక్టును అధికారులు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వ జీవో ప్రకారం 20% స్థలం పేదల కోసం కేటాయించి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించారు. ఇప్పుడు అదే మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ హౌసింగ్ శాఖ ఇప్పటికే అఫోర్డబుల్ హౌసింగ్ డ్రాఫ్ట్ పాలసీ సిద్ధం చేసింది. త్వరలోనే బిల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకోనుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి పాలసీని ప్రభుత్వం ప్రకటించనుందని అధికారిక వర్గాల సమాచారం.